ప్రకాష్ గారు కొత్త బుక్ తెచ్చినట్టున్నారు. ఇంట్రెస్టింగ్ బుక్ అండి. పుస్తకాలని ఎలా చదవాలని చెప్పే పుస్తకం ఇది. పుస్తకాలని ఎలా చదవాలో బుక్. ఎవ్రీడే ఐ రీడ్. సౌత్ కొరియన్ రైటర్ రాశారు, హ్వాంగ్ బో ర్యూమ్ అని. చాలా మంచి పుస్తకం. చాలా ఒరేషియస్ రీడర్, రైటర్ కూడా. ఏం రాస్తుందంటే తను ఎందుకు చదువుతాం మనం జనరల్గా చదువు అనగానే పుస్తకాలు అనగానే క్వశ్చన్ వస్తుంది బిగినర్స్కి, వై డూ వీ రీడ్, ఎందుకు చదువుతాం, ఇందులో టేక్అవే ఏంటి, మనం అంటే చదవడం వల్ల మనకు వచ్చేది ఏంటి, ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అండ్ ఇది ప్లెజరా లేకపోతే ట్రాన్స్ఫర్మేటివా, అంటే జీవితంలో ఉపయోగాలు ఏమన్నా ఉంటాయా అనేది. చిన్న బుక్కే, 214 pages, 53 chapters. 53 చాప్టర్స్. ఈ చాప్టర్ 3-4 pages ఉంటుంది, 214 pages కదా నేను అన్నది. ఇంకోటి ఏం చేసిందంటే తను ఇందులో ఆ చాప్టర్లలోనే ఎక్కడో చోట ఏమేమి పుస్తకాలు చదవాలో కూడా దాంట్లో లింక్ చేసి రాసేసింది అనమాట. ఈ ఒక్క బుక్ చదవాలంటే ఇంకా చాలా బుక్స్ చదవాలి అయితే. అంటే చెప్తుంది తను ఎలాంటి పుస్తకాలు చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఇందులో ఒక 36 books లిస్ట్ ఒకటి దొరికింది. బాబాయ్ 36? నాకు ఆ రెఫరెన్సెస్ దొరికాయి అనమాట. బ్రహ్మాండమైన పుస్తకం. అండ్ దీని కంటెంట్స్ చెప్పాలంటే ఇప్పుడు చాప్టర్స్లోనే 53 chapters మనం డిస్కస్ చేయలేం, కానీ క్విక్గా కొన్ని చాప్టర్స్ చెప్తానమాట. అండ్ మీకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చూడండి. ఇది బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఉపయోగం, బిగినర్స్ కూడా ఉపయోగం ఈ బుక్. బిగినర్స్ ఎలాంటివి చదవాలి, బాగా చదివిన వాళ్ళు ఎలా చదవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ బెస్ట్ సెల్లర్స్ అంటుంది. ఫస్ట్ అంటే పాపులర్ పుస్తకాలని చదవండి. పాపులర్ పుస్తకాలు అంటే చాలామంది చదివినది కదా, అందుకని మనకు కూడా నచ్చొచ్చు అనేది. అంటే పాపులర్ సినిమా చూస్తాం, ఎందుకు చాలా మంది నచ్చింది కాబట్టి. 1 month ఆడిన సినిమా అందరూ చూస్తారు వెళ్ళి తర్వాత కూడా. ఓకే, అలానే తర్వాత రీడ్ బియాండ్ బెస్ట్ సెల్లర్స్. పాపులరే కాకుండా వేరేవి కూడా చదవండి, అంటే డిఫరెంట్ బుక్స్ చదవండి. అన్ని పుస్తకాలు మంచి పుస్తకమైన పాపులర్ కావాల్సిన అవసరం లేదు. సో అలాంటివి కూడా చదవండి. రీడ్ ఇన్ ద ట్రైన్ అంటది, ఎందుకంటే ఇది టైం సేవింగ్ కోసం. పుస్తకంలో చదివే అలవాటు గట్టిగా వస్తే లేకపోతే అలవర్చుకోవాలన్నా కానీ ఫ్రీ టైం ఉన్నప్పుడు చదువుతూ ఉండాలన్నమాట. సో ట్రైన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది, కొంతమంది మెట్రో అది ట్రావెల్ చేస్తూ ఉంటారు. ట్రైన్లో ఏమవుతుందంటే ఆ జర్క్ అది ఇది ఉండదు, యూ కెన్ రీడ్. సో రీడింగ్ ఇన్ ద ట్రైన్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. తర్వాత రీడ్ స్మాల్ బుక్స్ అంటుంది, చిన్న చిన్న పుస్తకాలు చదవండి. అది బిగినర్స్ కోసం. బిగినర్స్ చిన్న పుస్తకాలు చదివితేనే బెటర్ కదా, దాంతో అలవాటు అవుతూ ఉంటుంది. అలా అంటే 100 pages కంటే చిన్న ఉన్నాయి చదవడం మొదలెడితే జనరల్గా మంచి పుస్తకాలని 500 pages 600 pages ఉంటుంది. సో అలాంటివి మీరు డే 1 చదవడం మొదలెడితే దారిలోనే వదిలేస్తారు. తర్వాత అలాగే రీడ్ బిగ్ బుక్స్, పెద్దవి కూడా చదవండి. చిన్న చదవడం అలవాటు పడ్డాక, ఎందుకంటే ఒక కథని చిన్న బుక్లోనే పెట్టడం కష్టం, ఎక్స్పాన్సివ్గా రాయాలంటే అది అలవర్చుకోండి అనమాట. దెన్ ఆల్వేస్ హ్యావ్ ఏ బుక్ విత్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్. అందరం మన మీద బ్యాగ్ క్యారీ చేస్తాం కదా, అందులో ఎప్పుడు ఏదో బుక్ ఉండేటట్టుగా చూడండి. ఎక్కడో టైం దొరికింది, మీరు ఏదో ఇంటర్వ్యూకి పోయారు, ఖాళీ టైం ఉంది, లేకపోతే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, ఏదో అపాయింట్మెంట్ ఉంది, జస్ట్ టేక్అవుట్ ద బుక్ అండ్ రీడ్. దెన్ రీడ్ క్లాసిక్స్. ఫేమస్ పుస్తకాలు, అంటే మనం పుస్తకాలు చదివే అలవాటు వచ్చాక వీళ్ళు అడుగుతారు, అంటే చదివే వాళ్ళతో మనం డిస్కషన్లో ఉన్నప్పుడు ఏం చదివారనే క్వశ్చన్ అడుగుతారన్నమాట. అంటే చాలా పాపులర్ క్లాసిక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో కన్యాశుల్కం, గణపతి ఇలాంటివి అనమాట. అండ్ ఇంగ్లీష్లో అయితే జేన్ ఆస్టన్ రాసినవి, చార్ల్స్ డికెన్స్ రాసినవి ఇలాంటివి. సో అవి చాలా బాగుంటాయి కాబట్టి అవి క్లాసిక్స్ అయ్యాయి. అలాగే రీడ్ నావెల్స్. నావెల్స్ అంటే ఇక పాపులర్ ఫిక్షన్, మనకు ఆహ్లాదాన్ని ఇచ్చేదన్నమాట. ఓకే, క్లాసిక్స్ అంటే ఒకలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాయన్నమాట. ఈ నావెల్స్ తొందరగా మనం చదివచ్చు. ఫేవరెట్ ఆథర్స్ని ఫిక్స్ చేసుకోండి. ఇది ఒక వే ఆఫ్ రీడింగ్ మోర్ బుక్స్. ఒక ఫేవరెట్ ఆథర్ అయ్యారనుకోండి, ఆయన 4-5 పుస్తకాలు మనకు చదవాలనిపిస్తుంది అనమాట. ఒక మసాలా టీకి అలవాటు పడితే రోజు అదే తాగడం మొదలెడతాం, అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఆల్మోస్ట్ మొత్తం చదివేశాను, ఈజ్ మై ఫేవరెట్ ఆథర్. అట్లానే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. ఇంగ్లీష్లో జాన్ గ్రిషామ్, జెఫ్రీ ఆర్చర్, ఆర్థర్ హేలీ, ఇట్లా చాలా. అంటే ఒక ఆథర్ని మనం ఫినిష్ చేస్తూ పోతుంటే అవి మీ పుస్తకాలు చదవడం ఎక్కువ అవుతూనే ఉంటుందన్నమాట. విజిట్ లైబ్రరీస్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒక గుడికి పోయిన ఫీలింగ్ వస్తుంది మీకు. లైబ్రరీకి వెళ్తే చాలా కామ్గా ఉంటుంది, ఎన్నో పుస్తకాలు ఉంటాయి, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. అంటే 1-2 గంటలు ఉంటే యూ కెన్ సర్చ్, అండ్ అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది. తప్పకుండా వెళ్ళాలి లైబ్రరీస్. తర్వాత రీడ్ లైఫ్ చేంజింగ్ బుక్స్. కొన్ని ట్రాన్స్ఫర్మేటివ్ బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద 7 Habits of Highly Effective People అనే పుస్తకం ఉంటుంది. అంటే ఒక 7 అలవాట్లు అలవర్చుకుంటే మీ జీవితమే మారిపోతుంది. నన్ను కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం అన్నమాట.
సో ద మాంక్ హూ సోల్డ్ ఇస్ ఫెరారీ అని రాబిన్ శర్మాది, ఇవన్నీ నాన్ ఫిక్షన్లో ఉంటాయి ఎక్కువగా. అలాగే మూవీస్ అండ్ నావెల్స్, ఈ రెండింటికి మంచి లింక్ ఉంటుంది. పాపులర్ నావెల్స్ని సినిమాల కింద తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మీనా అని ఎద్దనపూడి రాశారు, అది కృష్ణ గారు అప్పుడు మీనా అని తీశారు. తర్వాత త్రివిక్రమ్ మొన్ననే ఆ అని తీశారన్నమాట. అట్లాగే ఇంగ్లీష్లో అయితే చాలా పాపులర్ నావళ్ళు సినిమాల కింద తీస్తూనే ఉంటారు ఇప్పటికి కూడా, అక్కడ జనరల్గా తీస్తూ ఉంటారు. అయితే అది ఒక కుతూహలం ఉంటుంది మనకు, ఒక మంచి నావల్ చదివి అది సినిమా వస్తే ఇది ఎలా తీశారని కుతూహలం ఉంటుంది. అది రెండు వైపులా కూడా ఉపయోగంగా ఉంటుంది. మన సినిమాలు చూస్తాం, మనం బుక్స్ చదవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత పేరెంట్స్ హూ రీడ్, ఇదో మంచి చాప్టర్. పేరెంట్స్ కనుక వాళ్ళు అలవాటు లేకున్నా ఇప్పుడు అలవర్చుకుంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు జనరల్లీ. ఇంకొకటి రీడ్ వైడ్లీ అండ్ రీడ్ ఆల్సో డీప్లీ. డిఫరెంట్ టాపిక్స్ మీద చదవండి, సైన్స్ మీద చదవండి, మెడిసిన్ మీద చదవండి, నావెల్స్ చదవండి, నాన్ ఫిక్షన్ చదవండి, క్లాసిక్స్ చదవండి. ఏమైనా టాపిక్స్ చదివితే కొద్దిగా డీప్గా కూడా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ మీద చదువుతున్నారు, 4-5 పుస్తకాలు చదవండి. సో దాని మీద గ్రిప్ వచ్చేట్టుగా అనమాట. కీప్ ఏ రీడింగ్ లిస్ట్. చదవడం బాగా అలవాటు అయ్యాక ఈ సంవత్సరం ఏం చదవాలో, కనీసం ఈ నెల ఏం చదవాలో ముందే మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే టైం లిమిటెడ్ ఉంటుంది, ఏది పడితే అది చదివేసినా కష్టం అనమాట, మన టైం వేస్ట్ అవుతుంది. అట్లాగే రీడ్ బుక్ రివ్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్. రీడ్ అంటే బుక్ రివ్యూస్ మనం కనుక చదివితే మనకు ఏం చదవాలో అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. దానికి కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి, గుడ్ రీడ్స్ అని. అట్లా ఓపిక ఉంటే రైట్ రివ్యూస్. ఓకే, ఇలాంటివి చాలా రాసింది. అమేజింగ్ బుక్, ఎవ్రీబడి షుడ్ రీడ్. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు.